మరి వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు తలలో వంచి మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, సర్వశక్తుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. దేవా, మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని ఓదార్చే దేవుడు. దేవా, ఇప్పుడు మేము వాక్యాన్ని ధ్యానించుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. సూటిగా స్పష్టంగా మా హృదయాలతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బలహీనత నుండి బలం అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. బలహీనత నుండి బలం. ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చాలామందికి యాక్సిడెంట్ అయినప్పుడు ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఆ ఎముక విరిగినప్పుడు ఆ విరిగిపోయిన చోట కట్టుకట్టడం, లేదంటే ఆ ఇరిగిపోయిన విముక అతుక్కోవడానికి ఆ రాడ్ వేయటం జరుగుతూ ఉంటుంది. ఆ విరిగిపోయిన చోట క్రమక్రమంగా ఆ ఎముక అతుక్కుంటుంది. ఆ తర్వాత కొన్నిసార్లు రాడ్స్ తీసివేయడం జరుగుతుంది. ఆ చేతికి కట్టిన కట్టు తీసివేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ ఇరిగిపోయిన చెయ్యి కానీ కాలు కానీ సాధారణంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి ఇరిగిపోయిన చెయ్యి కనుక మరలా విరిగిపోతే ఎక్కడైతే అంతకుముందు విరిగిపోయిందో ఆ స్థానంలో మాత్రం ఎముక అన్నది విరిగిపోదు. మరలా కొత్త ప్రదేశంలోనే ఆ ఎముక అన్నది విరిగిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఎముక విరవబడుతుందో అది తిరిగి అతుక్కునే క్రమంలో చాలా బలంగా అతుక్కుంటుంది. అది ఎంత గట్టిగా అతుక్కుంటుందంటే ఆ ప్రదేశంలో మరలా ఎముక విరగనంతగా ఆ ఎముక అన్నది అతుక్కుంటుంది. ఇంకొక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. అది మనందరికీ తెలిసిందే. మనలో చాలామందికి రోడ్డు మీద చిన్నప్పుడు పడిపోయినప్పుడు కానీ, ఏదన్నా చేతికి కానీ కాలికి కానీ చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గాయాలు మానిన తర్వాత అక్కడ చర్మం చాలా దృఢంగా మారుతుంది. మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారా? లేతగా ఉన్న చర్మం మీద అక్కడ గాయమైనప్పుడు అది మానిన తర్వాత ఆ చర్మం అంతకు ముందున్న చర్మం కంటే చాలా దృఢంగా మారుతుంది. ఈ ఉదాహరణ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైతే గాయమైందో, ఎక్కడైతే ఎముకన్నది విరగబడిందో అది మరలా అతకబడిన తర్వాత మరింత బలంగా అది మార్చబడుతుంది. అదేవిధంగా దేవుడు దగ్గరికి మన బలహీనతల్ని తీసుకొచ్చినప్పుడు ఆయన మన బలహీనతల్ని బలంగా ఆయన మార్చగలడు. మన బ్రద్దలైన హృదయాన్ని దృఢంగా ఆయన మార్చగలడు. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు: జీవితం మన హృదయాన్ని అనేకసార్లు బ్రద్దలు చేస్తుంది, కానీ చాలా మందిలో ఆ బ్రద్దలైన హృదయం బలంగా మారుతుంది. మరొక వ్యక్తి ఏమన్నాడంటే, నా హృదయాన్ని ఎవరు బ్రద్దలు కొట్టలేరు, ఎందుకంటే అది ముందుగానే బ్రద్దలైపోయింది కాబట్టి అని ఒక వ్యక్తి అన్నాడు. ఎందుకంటే పగిలిపోయిన అద్దం మళ్ళా పగలదు. ఒకసారి పగిలిపోయిందంటే అద్దం ఇంకా పగిలిపోయినట్టు. అదేవిధంగా మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో మన హృదయం బ్రద్దలవుతూ ఉంటుంది. జీవితం మనల్ని చాలాసార్లు బ్రద్దలు చేస్తూ ఉంటుంది. అనేక సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు వాటి సంఘటనల వల్ల మన హృదయం ఏమవుతుందంటే, మన హృదయం బ్రద్దలవుతుంది. అయితే దేవుడు మన హృదయాన్ని ఏ విధంగా బలంగా చేస్తాడు, బ్రద్దలైన మన జీవితాన్ని ఆయన ఏ విధంగా కడతాడో వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రచయిత విశ్వాస వీరుల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో విశ్వాస వీరులు అనేక శ్రమల ద్వారా ప్రయాణించారు, అనేక శోధనల ద్వారా ప్రయాణించారు, చాలా కష్టకాలం గుండా ప్రయాణించారు. అయితే దేవుడు వాళ్ళ బలహీనతల్ని ఉపయోగించుకొని వాళ్ళని దేవుడు బలవంతులుగా చేశాడు. అందుకే ఇక్కడ రచయిత రాస్తున్న మాట ఏంటంటే 34వ వచనంలో, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఈ బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు వారికి బలాన్ని అనుగ్రహించడం చేత వారు చాలా బలపరచబడ్డారు. ఎప్పుడైతే మన బలహీనతల్ని మనం దేవుని దగ్గరికి తీసుకొస్తామో, ఆయన పాద సన్నిధికి తీసుకొస్తామో, ఆయన మన బలహీనతల్ని ఏ విధంగా మార్చగలడు? బలం కింద మార్చగలడు.
చాలామంది బలహీనతల్ని చూసుకొని వాటిని బట్టి దుఃఖపడతారు, లేదంటే వాటిని బట్టి నిరుత్సాహపడతారు. బలహీనతలను చూసుకొని ఎవరన్నా అతిశయపడతారా? ఎవరన్నా ప్రౌడ్గా ఫీల్ అవుతారా? ఎవరు ప్రౌడ్గా ఫీల్ అవరు. నాకు ఈ బలహీనత లేకపోతే చాలా బాగుంటుంది కదా అని చాలా సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటారు. మనందరికీ అనేక బలహీనతలు ఉంటాయి. అవి శారీరక బలహీనతలు కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక బలహీనతలు కావచ్చు, లేదంటే సాంఘిక బలహీనతలు కావచ్చు. అనేక బలహీనతలు మనందరిలో కూడా ఉంటాయి. దేవుడు మన బలహీనతల్ని ఆయన బలంగా మార్చే దేవుడు. ఏ బలహీనతను చూసి మనం నిరుత్సాహపడతామో, ఏ బలహీనత నా జీవితంలో లేకపోతే నా జీవితం చాలా అందంగా ఉంటుందో అని మనం ఊహించుకుంటామో, ఆ బలహీనమైన దానిని దేవుడు బలంగా చేస్తాడు. ఇక్కడ ఈ విశ్వాస వీరుల యొక్క జీవిత క్రమాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళ బలహీనమైన జీవితాన్ని దేవుడు బలపరిచి వాళ్ళు దేవుని కొరకు జీవించే విధంగా ఆ దేవుడు చేశాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన రచయిత అబ్రహాము జీవితాన్ని మొదలుకొని ఒక్కొక్కరి జీవితం గురించి, అదేవిధంగా ఇస్సాకు గురించి, యాకోబు గురించి హెబ్రీ పత్రిక రచయిత వివరిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. వీరిలో చాలామంది తమకున్న శక్తి సామర్థ్యాల మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు. అబ్రహాంలో బలహీనత ఉన్నది, ఇస్సాకులో బలహీనత ఉన్నది, యాకోబులో బలహీనత ఉన్నది. అబ్రహాము చాలా కాలం అతనికి పిల్లలు లేరు. అతని యొక్క భార్య చాలా వృద్ధాప్యంలో చాలా వృద్ధురాలై ఉన్నది. అదేవిధంగా రెండవదిగా ఇస్సాకు కూడా చాలా కాలంగా అతనికి పిల్లలు లేరు. యాకోబు చూస్తే అతని అన్నని మోసం చేశాడు, అదేవిధంగా తండ్రిని మోసం చేశాడు. అతని మావయ్య అయిన లాబాను దగ్గరికి వెళ్ళి అతని చేతిలో యాకోబు మోసపోయాడు. ఈ విధంగా ఈ ఒక్కొక్కరి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే ఈ ప్రతి ఒక్కరి జీవితంలో బలహీనతలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి, కానీ దేవుడు వాళ్ళ బలహీనతని బలంగా మార్చాడు. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్తే మోషే గురించి కూడా విశ్వాస వీరుల జాబితాలో మోషే కూడా ఉంచబడ్డాడు. మోషే కూడా ఒక బలహీనత ఉన్నది. తన ప్రజల్ని విడిపించడానికి ఒక ఐగుప్తీయుడిని చంపివేశాడు. నరహంతకుడి కింద మోషే మారాడు. అటువంటి వ్యక్తి యొక్క బలహీనతని దేవుడు వాడుకున్నాడు. చివరికి దేవుడు మోషేని ఎంత బలవంతుడి కింద చేశాడంటే, అనేక మంది దేవుని మీద సనుక్కున్నప్పటికీ ఆ సనుగు దేవుడు విని వీళ్ళందరినీ నేను సంహరిస్తాను, వీళ్ళందరినీ నేను చంపేస్తాను, మోషే నీ నుంచి ఒక సంతానాన్ని నేను లేపుతానంటే మోషే ప్రభువుని వేడుకుంటూ, వద్దు ప్రభువా, నా సంతానం నుంచి వద్దు ప్రభువా, నువ్వు ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి విముక్తుల్ని చేశావో వాళ్ళనే నీవు కనాన్ దేశానికి నడిపించమని దేవుని దగ్గర విన్నపం చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా దేవుడు వీళ్ళందరి యొక్క బలహీనతల్ని వాడుకున్నాడు. వీళ్ళందరినీ బలవంతుల కింద ఏ విధంగా చేశాడో అదే దేవుడు మన యొక్క బలహీనతల్ని ఆయన వాడుకొని మనల్ని బలవంతులుగా చేసే దేవుడు. మన జీవితం, మన హృదయం చాలా సందర్భాల్లో అది బ్రద్దలయ్యే ఉంటుంది. ఏ సందర్భాల్లో బ్రద్దలవుతూ ఉంటుంది? చాలా పాఠశాలల్లో మనలో ఉన్న లోపాలని టీచర్లు ఎత్తి చూపుతూ ఉంటారు, లేదంటే స్నేహితులు ఎత్తి చూపుతూ ఉంటారు. మొట్టమొదట నత్తిగా మాట్లాడితే నత్తోడా అని పిలుస్తూ ఉంటారు, సరిగ్గా చదవకపోతే మొద్దు అని పిలుస్తారు, రంగు తక్కువగా ఉంటే ఒక పేరు పెడతారు, లావ్ ఎక్కువగా ఉంటే ఒక పేరు పెడతారు. ఈ విధంగా నిక్ నేమ్స్ అన్నవి ఈ పేర్లన్నీ పెట్టి మనల్ని పిలుస్తూ ఉంటారు. మన బలాలను చూసి మనకి పేర్లు పెట్టరు, కానీ మన బలహీనతలు చూసి పేరు పెడతా ఉంటారు. చివరికి ఆ విధంగా మనల్ని ఎవరైనా మన బలహీనతను బట్టి పేరు పెట్టి మనల్ని పిలుస్తూ ఉంటారో అది మన హృదయాన్ని ఏం చేస్తుంది? బ్రద్దలు చేస్తూ ఉంటుంది. దానిని బట్టి మన హృదయంలో ఒక రకమైన నిరుత్సాహం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ మాటల్ని మనం నమ్ముతూ ఉంటాం. ఒక మొద్దు వ్యక్తిని మొద్దుడా అంటే అతడికి చదవగల శక్తి ఉన్నప్పటికీ నేను మొద్దుని కాబట్టి నేను చదవలేను అన్న ఆలోచన అతనికి కలుగుతుంది. ఈ విధంగా హృదయం అన్నది బ్రద్దలయ్యే అవకాశం వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఆ బ్రద్దలైన హృదయాన్ని ఏ విధంగా మార్చిపోతాడు?
బలంగా ఆయన మార్చబోతాడు. ఇక్కడ ఈ విశ్వాస వీరుల్ని ఒక్కొక్క వ్యక్తిని మనం గనక పరిశీలించినట్లయితే అందరూ వాళ్ళ యొక్క బలాల్ని దేవుడు వాడుకోలేదు, కానీ వాళ్ళ యొక్క బలహీనతని దేవుడు వాడుకున్నాడు. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి మన బలహీనతల్ని ఆయన దగ్గర పెట్టి కొన్నిసార్లు కంప్లైంట్ చెప్తూ ఉంటాం, దేవా నాలో ఈ బలహీనత ఉన్నది, ఈ బలహీనత మీరు తీసివేయండి. ఈ బలహీనతగా ఈ బలహీనత నాకు గనక లేకపోతే నేను చాలా బలవంతుడి కింద మారతానని దేవుని దగ్గర మనం చెప్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుని దగ్గర మన బలహీనతల్ని ప్రదర్శించి దేవా నన్ను బలవంతులుగా చెయ్యి అని వేడుకుంటాం. కానీ దేవుడు చేసేది ఏంటంటే మన బలహీనతల్ని మన నుంచి దూరం చేయడు, కానీ మన బలహీనతల్ని ఆయన వాడుకునే దేవుడు. అబ్రహాం బలహీనతని వాడుకున్నాడు, ఇస్సాకు బలహీనతని వాడుకున్నాడు, అదేవిధంగా యాకోబు బలహీనతని వాడుకున్నాడు, మోషే యొక్క బలహీనతని వాడుకున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి బలహీనతని వాడుకొని దేవుడు వాళ్ళని బలంగా చేసినాడు. అందుకే హెబ్రీలు రాసిన పత్రిక రచయిత చెప్తున్న మాట ఏంటంటే, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఈ రోజున నేను ఏ బలహీనతను చూసి నేను నిరుత్సాహానికి గురవుతున్నాను, నాలో ఉన్న ఏ బలహీనత నాకు నచ్చట్లేదు. చాలాసార్లు మనలో ఉన్న బలహీనతలే మనకి కనిపిస్తూ ఉంటాయి. నాకు అది రాదు, నాకు ఇది రాదు, లేదంటే నేను అది చేయలేను, నేను ఇది చేయలేను. తోటి వారితో మనం పోల్చుకుంటూ ఉంటాం. తోటి వారితో పోల్చుకొని మన జీవితంలో మనం లేని వాటిని చూసుకొని చాలాసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ దేవుడు మన బలహీనతల్ని ఆయన బలంగా మార్చే దేవుడు. ఎక్కడైతే బలహీనమైన సంఘటనలు, బలహీనమైన విషయాలు మన జీవితంలో ఉన్నాయో అక్కడే దేవుడు తన కృపను చూపి మనల్ని బలవంతులుగా ఆయన మార్చే దేవుడు. ఎముక విరిగిన చోట అది అతుక్కున్నప్పుడు అంతకు ముందున్న దానికంటే అది చాలా బలంగా మారుతుంది. ఆ ప్రదేశంలో ఎముక అన్నది ఎప్పటికీ విరుగుపడదు, ఎందుకంటే ఆ ఎముక చాలా బలంగా, చాలా దృఢంగా అది మారుతుంది కాబట్టి. అదేవిధంగా దేవుడు మన జీవితాల్ని, మన హృదయాల్ని ఆ విధంగా ఆయన స్ట్రాంగ్, ఆయన బలంగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. ఈ మాటలు వింటున్న వారెవరైనా సరే, నా హృదయం విరువబడలేదు, లేదంటే నా మనస్సు నలగలేదు అని ఎవరన్నా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఏదో ఒక సందర్భంలో జీవితంలో మన హృదయం అన్నది విరిగిపోద్ది, మన మనసు అన్నది నలిగిపోద్ది. అనుకున్నవి జరగనప్పుడు, లేదంటే ఊహించినవి అకస్మాత్తుగా మన జీవితంలో ఎదురై మన జీవితాన్ని బ్రద్దలు చేసినప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే, నా హృదయం విరిగిపోయింది, అదేవిధంగా నా మనస్సు నలిగిపోయింది. కానీ దేవుల్లో మనకున్న ఆధిక్యత ఏంటంటే, దేవుల్లో మనకున్న బలం ఏంటంటే, ఆయన విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. హృదయం విరిగిపోయిందా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనస్సు నలిగిపోయిందా ఆయన చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు. ఆయన విరిగిన మనస్సును బాగు చేస్తాడు, బ్రద్దలైన హృదయాన్ని ఆయన కడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ 34వ అధ్యాయం నేపథ్యం కనుక చూస్తే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించాడంట. మనకెప్పుడు అటువంటి ఆలోచన రాదు కదా, నేను చాలా చక్కగా ప్రవర్తించాలి, నా ప్రవర్తన ద్వారా అనేక మంది నన్ను మంచి వ్యక్తి అని పిలువబడాలని మనం ఎప్పుడు ఆశిస్తూ ఉంటాం. కానీ దావీదు కొన్ని పరిస్థితుల్లో తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తను వెర్రివాడిగా ప్రవర్తించకపోతే అతనికి మనుగడ ఎంత మాత్రమూ లేదు. అందుకే దావీదు అబీమెలెకు రాజు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించాడు. ఈ విధంగా ప్రవర్తిస్తే ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? ఇంజిన్ తయారు చేద్దాం అనుకున్న వ్యక్తి పాత ఇంజన్లు పాత ఇనప కొట్లో అమ్మేసే ఉద్యోగం అతనికి దొరికింది అనుకోండి, అతని హృదయం ఏ విధంగా ఉంటుంది? చాలా నలిగిపోతుంది.
ఎక్కడైనా పాత ఇంజిన్ దొరికింది అనుకోండి, ఆ పాత ఇంజిన్ తీసుకొని ఆ ఇనప శామానికి వెళ్తూ ఉండగా అతని హృదయంలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? ఒకనొకప్పుడు నా యొక్క లక్ష్యం ఒక ఇంజిన్ తయారు చేయాలని, ఒక వినూత్నమైన ఇంజిన్ చేయాలనుకున్నాను. కానీ ఈ రోజున నా పరిస్థితులను బట్టి ఈ పాడైపోయిన ఇంజిన్ని ఇనప కొట్టు సామానికి తీసుకువెళ్తానని అతని యొక్క హృదయం ఏమైపోతుంది? విరిగిపోద్ది. చాలామంది చక్కటి చదువులు చదవాలనుకుంటారు, కానీ ఆ పరిస్థితులను బట్టి చక్కటి చదువులు చదవలేరు. ఉన్నతమైన ఉద్యోగం చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకున్న ఆ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్న జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి కొన్నిసార్లు ఉన్నత ఉద్యోగాల్ని సంపాదించుకోలేరు. ఈ విధంగా చాలా సందర్భాల్లో మనిషి యొక్క హృదయం బ్రద్దలయ్యే పరిస్థితులు వస్తాయి. అటువంటి సందర్భాల్లో దేవుడు చెప్పే వాక్యం ఏంటంటే, విరిగిన మనస్సు గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. కాబట్టి దేవుడు హృదయం బద్దలైపోతే ఆయన చూసి చూడనట్టు ఊరుకునే దేవుడు కాదు. ఈ విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళ యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి. కొన్నిసార్లు మన యొక్క బలహీనతలు వాళ్ళ యొక్క బలహీనతలకి చాలా దగ్గరగా ఉంటాయి. దేవుడు వాళ్ళ యొక్క బలహీనతల్ని తీసివేయలేదు. వాళ్ళ బలహీనతల్లోనే దేవుడు వాళ్ళని బలపరిచాడు. వాళ్ళ యొక్క బలహీనతల్ని వాళ్ళు ఉపయోగించుకునే విధంగా దేవుడు వారిని నడిపించాడు, వాళ్ళ జీవితాల్లో కార్యం చేశాడు. అదేవిధంగా మన దేవుళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, మన బలహీనతల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ బలహీనతలను కూడా ఆయన వాడుకొని మనల్ని బలవంతులుగా చేసే దేవుడు. మరొక దృష్టాంతాన్ని నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అదేంటంటే, పౌలు ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళాడు. ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళి ఆ శ్రమలను భరించి కొరింథీయుల్ని బలపరచడానికి రాస్తున్న మాటలను ఒకసారి మనం చదువుదాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిది ఎండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరవబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించుచున్న వారము కాము. చూడండి, పౌలు ఈ మాటల ద్వారా కొరింథీయుల్ని ఏ విధంగా బలపరుస్తున్నాడో, ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. పౌలు ఏమని చెప్తున్నాడు? మా బలం ఎవరిది? మా బలం మాది కాదు, మమ్మల్ని బలపరిచిన దేవునిది. మా బలాధిక్యము మాది కాదు, కానీ మా బలాధిక్యము మమ్మల్ని బలపరిచిన దేవునిదని పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఈ మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇదేం ఘటం అంట? మంటి ఘటము. ఘటం అంటే కొండ ఎప్పుడైనా మీ చేతుల్లో పగిలిపోయిందా? నా చేతుల్లో ఒకసారి పగిలిపోయింది. ఆ కొండలో నీరు నింపి కొండ మోస్తూ ఉన్నాను. కొండ మోస్తూ ఉంటే ఆ బరువుకి ఆ కింద ఉన్న కొండ అదంతా ఊడిపోయి కింద పడి బ్రదలైపోయింది. ఆ తర్వాత నా వీపు కూడా బ్రదలైపోయింది. మంటి ఘటము, ఈ మంటి కొండ కింద పడితే ఏ విధంగా బ్రద్దలైపోతుందో మన జీవితం కూడా అదే విధంగా బ్రద్దలైపోతూ ఉంటుంది అనేక సందర్భాలను బట్టి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఈ మంటి ఘటాన్ని దేవుడు ఏం చేస్తాడు? బలమైన ఘటం కింద ఆయన మార్చే దేవుడు. ఏ విధంగా పౌలు ఉదాహరణలు చెప్తున్నాడు? ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము. ఇరికింపబడి వారము కాము. దీని అర్థం ఏంటి? హోటల్కి వెళ్తాం, చక్కగా అందరూ భోజనం చేస్తాం. చివరికి అందరూ కలిసి ఒక వ్యక్తిని చూపించి నువ్వే బిల్లు కట్టరా అంటే ఆ వ్యక్తి ఇరుక్కుపోయినట్టే కాదా? 4-5 మోటార్ సైకిల్ మీద వస్తున్నారు, అక్కడ పోలీస్ ఆపు చేస్తున్నాడు. ఆ గుంపులో, ఆ నలుగురిలో ఉన్న గుంపులో 3 తప్పించుకుపోయారు, చివరన్న ఒకటి దొరికిపోయాడు. ఏమనుకుంటాడు? వాళ్ళు 3 తప్పించేసుకున్నారు, నేను ఇరుక్కుపోయాను. ఎందుకంటే పోలీస్ పట్టుకుంటే ఖచ్చితంగా ఫైన్ కట్టవలసిందే. మొన్న ఒక వ్యక్తి బండి మీద వెళ్తుంటే అన్నీ ఉన్నాయి, హెల్మెట్ ఉంది, ఆర్సీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఫైన్ వేసాడు 250. ఎందుకు వేసారంటే
తగినంత పెట్రోల్ ఆ వ్యక్తి యొక్క బండిలో లేదంట. ఈ విధంగా ఇరుక్కుపోయే సందర్భాలు మనకి ఎదురవుతుంటాయి. మన జీవితంలో కూడా ఇరుక్కుపోయే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. క్లాసులో ఎప్పుడైనా మనం టీచర్ నేర్చుకున్న పాఠాన్ని నేర్చుకొని రానప్పుడు టీచర్ మనల్ని లేపి ఆ పాఠాన్ని అడిగినప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా నేను ఇరుక్కుపోయాను, అందరినీ వదిలిపెట్టేసి టీచర్ నన్ను పట్టుకుంది. ఇటువంటి సందర్భాలు మన జీవితంలో ఎప్పుడొకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. అదేవిధంగా పౌలు జీవితంలో కూడా అనేక శ్రమలు ఎదురయ్యాయి. ఆ శ్రమలు ఎటు వెళ్ళినా ఎదురయ్యాయి. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము. ఆ శ్రమలో ఇరుక్కునే విధంగా దేవుడు పౌలుని చేయలేదు, కానీ ఆ శ్రమ నుంచి బయటపడేలా దేవుడు పౌలుని చేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటు వెళ్ళినా శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ శారీరకమైన శ్రమ కావచ్చు, లేదంటే మానసికమైన శ్రమ కావచ్చు. అదే శ్రమ అయినప్పటికీ ఆ శ్రమలో ఇరికించబడకుండా ఆ శ్రమ నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు పౌలుకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు పౌలు శ్రమలు పడకుండా చేయలేదు, కానీ ఆ శ్రమలు పడినప్పటికీ ఆ శ్రమల్లో నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు పౌలుకి ఇస్తున్నాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన బలహీనతలన్నింటినీ తీసివేసి మనల్ని బలవంతులు చేయడు, కానీ మన బలహీనతల్ని ఆయన వాడుకొని ఆయన బలాన్ని మనలో నింపి మనల్ని బలాధిక్యులుగా ఆయన చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నువ్వు తీసివేయంటే దేవుడు తీసివేయడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీకున్న బలహీనతని నేను ఉపయోగించుకొని నిన్ను ఏ విధంగా చేస్తాను, బలవంతునిగా నేను నిన్ను చేస్తాను. అదేవిధంగా తర్వాత మాట ఏంటంటే, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. ఉపాయం మీద చాలా కథలు ఉన్నాయి. లైన్ అంట ఒక రోజుకి ఒక్కొక్క యానిమల్ తినేస్తుందంట. అయితే ఒక రోజున కుందేలు వంతు వచ్చింది. ఈవినింగ్ కల్లా కుందేలు లైన్ దగ్గరికి వెళ్ళి నించోవాలి. లైన్ వచ్చి కుందేలు తినేస్తుంది. అయితే ఆ కుందేలు తప్పించుకోవడానికి ఎంతో ఆలోచన చేసింది. అలాగ కుందేలు ఆ రోజు లేచిన తర్వాత నీటి దగ్గరికి వెళ్తే తన ముఖం తనకు కనిపించిందంట. వెంటనే ఆలోచన వచ్చింది, సింహాన్ని ఇక్కడికి తీసుకొస్తాను, సింహం ముఖం ఇక్కడ కనిపిస్తుంది, నువ్వు దీన్ని తిను అని నేను చెప్తాను అని కుందేలు అనుకొని ఆ సాయంత్రానికి సింహాన్ని తీసుకొచ్చిందంట. నీటిలో చూస్తే సింహానికి ఏం కనిపించింది, దాని యొక్క రిఫ్లెక్షన్ కనిపించింది. నాకే పోటీగా వస్తావని ఆ నీటిలో కనిపిస్తున్న రిఫ్లెక్షన్ మీదకి సింహం దూకి మునిగిపోయి చనిపోయింది. సో ఆ విధంగా అపాయం నుంచి ఎవరు తప్పించబడ్డారు, కుందేలు. పౌలు చాలా సందర్భాల్లో అపాయాల గుండా వెళ్ళాడు. అయితే అతనికి ఉపాయాలు ఇవ్వకుండా దేవుడు ఉండలేదు. దేవుడు అపాయాలు రాకుండానే చేయొచ్చు కదా. మన దేవుడు అపాయాలు అనుమతించి ఆ అపాయాల్లో ఉపాయాలు ఇచ్చి మనల్ని తప్పించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపాయం అన్నది ఎదురైతే ఉపాయం అన్నది వస్తుందా? ఉపాయం అన్నది రాదు. అపాయాల్లో మనం వెళ్తున్నప్పుడు, ఆ అపాయాలకి భయపడుతున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ అపాయాల్లో ఉపాయాన్ని ఇస్తాడో ఆ ఉపాయం ద్వారా మనం తప్పించుకున్నప్పుడు ఎవరిని స్తుతిస్తామో, దేవుణ్ణి స్తుతిస్తాము. ఆ అనుభవం ఏంటంటే, ఆ తర్వాత మరలా ఎప్పుడైనా అపాయంలో పడ్డప్పుడు ఆ గతంలో దేవుడు మనల్ని ఏ విధంగా ఉపాయం ఇచ్చి తప్పించాడో అది గుర్తు తెచ్చుకొని, దేవుడు నన్ను పలానా సందర్భంలో నేను అపాయంలో ఉన్నప్పుడు ఉపాయాన్ని ఇచ్చి దేవుడు తప్పించాడు, కాబట్టి ఇప్పుడు కూడా ఈ అపాయంలో దేవుడు ఉపాయాన్ని ఇచ్చి నన్ను తప్పిస్తాడు అన్న భరోసా మనకి ఏర్పడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. 6th 7th క్లాస్ నేను చదువుతూ ఉన్నాను. మా ఇంటి పైన వర్షం కురుస్తూ ఉన్నది. వర్షం కురిసిన తర్వాత నేను ఆ ఇంటి పైకి వెళ్ళాను. ఇంటి పైకి వెళ్ళిన తర్వాత అక్కడున్న లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ విరిగిపోయి అక్కడ అది కట్టలేదు, అది వెలుగుతూ ఉన్నది. సరే ఆ గొట్టం ఉంటుంది కదా, ఆ పైప్ విరిగిపోయి ఉంటే సరే దానిని నించోబెడదామని చెప్పి గొట్టాన్ని ఇలాగా నించోబెడుతుండగా కరెంట్ నన్ను పట్టేసుకుంది. కరెంట్ ఎంత బలమైందో అప్పుడు నాకు అర్థమైంది. నేను ఎంత మాత్రం దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది మాత్రం నన్ను విడిచిపెట్టట్లా. నేను చాలా ప్రయత్నం చేశాను కానీ ఎంత మాత్రమో అది నన్ను విడిచిపెట్టట్లా. ఎవరన్నా వస్తారేమో అని చూస్తున్నాను, ఎవరో పైకి రావట్లేదు.
అరవాలనుకుంటున్నాను, కానీ అరవలేకపోతున్నాను. అప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు, నాకు వచ్చేస్తుంది, ఆలోచన వచ్చేస్తుంది, కరెంట్ షాక్ కొడితే మనిషి చనిపోతాడు. అప్పటికే అది నన్ను బలంగా లాగేస్తూ ఉన్నది, నాలో తెలియని భీతి కలుగుతున్నది. అక్కడి నుంచి నేను ఏ విధంగా తప్పించుకోవాలో నాకు తెలియలేదు, నాలో ఆలోచన వచ్చేస్తూ ఉన్నది. ఈ విధంగా ఈ కరెంట్ షాక్ నాకు నిరంతరం కొడుతూ ఉంటే నేను చచ్చిపోతానేమో అన్న ఆలోచన వచ్చేస్తూ ఉన్నది. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, నేను అక్కడ పడిపోయి ఉన్నాను, అక్కడ నాకు స్విచ్ కనిపిస్తూ ఉన్నది. కొద్ది కొద్దిగా జరిగి ఆ స్విచ్ని కట్టేదంత ద్వారా ఆ కరెంటు ఆగిపోవచ్చు, దాని ద్వారా నేను బయటపడవచ్చు అనుకున్నాను. కానీ నేను కాలు కదుపుతుంటే అది ఎంత మాత్రము కదలట్లా. మొత్తానికి కొద్ది కొద్దిగా బలాన్ని తెచ్చుకొని కొద్దిగా కదిలి ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళి ఆ స్విచ్ కట్టాలని ప్రయత్నం చేస్తూ నా బొటన వేలుని కదుపుతున్నాను, కానీ అది కదలట్లా, కాలు కదలట్లా. అది గట్టిగా బిగదీసుకుపోయింది ఆ కరెంటు షాక్. అప్పుడు నేనేం చేశానంటే, ఆ దగ్గరికి వచ్చాను కదా, ఇంకొద్దిగా ఎదరకు జరుగుతామని గట్టిగా ఆ శక్తిని అంతా కూడా తీసుకొని ఆ కాలుతో గట్టిగా స్విచ్ బోర్డ్ని కొద్దిగా తన్నాను లైట్గా. ఎప్పుడైతే తన్నానో ఆ కాలు వేళ్ళు ఆ స్విచ్కి తగిలి ఆ స్విచ్ ఆగిపోయింది. నేను నా చేతిలోంచి ఆ గొట్టాన్ని నేను వదిలిపెట్టేశాను. ఆ తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు కళ్ళంతా బైర్లు కమ్మిని, చాలాసేపటి వరకు నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆ తర్వాత మరలా కొంత శక్తిని కూడా తీసుకొని నేను కిందకి వెళ్ళాను, కానీ ఈ సంఘటన నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. ఆ రోజున ఆ అపాయం అన్నది నాకు ఎదురైనప్పుడు దేవుడు కనుక ఆ ఉపాయం కనుక నాకు ఇవ్వకపోతే ఈ రోజున మీ ముందు నేను ఉండేవాడిని కాదు. ఆ రోజునే అక్కడ నేను చనిపోయి ఉండేవాడిని. కానీ దేవుడు అపాయంలో ఉపాయం ఇచ్చే దేవుడు. ఆ రోజున కనుక కరెంట్ షాక్ కనుక నాకు కొట్టకపోతే నాకు ఈ సాక్షి ఉండేది కాదు. దేవుడు ఆ అపాయాన్ని కనుక నా జీవితంలో అనుమతించకపోతే ఈ రోజున నా జీవితంలో దేవుడు నన్ను ఏ విధంగా బ్రతికించాడో, ఏ విధంగా మరలా నాలో జీవాన్ని ఇచ్చాడో ఆ సాక్షి నా దగ్గర ఉండేది కదా. అందుకే మన జీవితంలో మనకు ఎదురైన అపాయాల్లో ఆయన ఉపాయాన్ని ఇచ్చి మనల్ని బయటపడేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపాయాల్లో ఉపాయం అనేది కథల్లోనే కాదు, మన జీవితంలో కూడా దేవుడు మన అపాయాల్లో ఉపాయాన్నిచ్చి దేవుడు మనల్ని బ్రతికించే దేవుడు, మనల్ని బయటపడేసే దేవుడు. కాబట్టి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అదేవిధంగా అపాయాలు ఎదురైనను ఉపాయము లేని వారము కాము. మన జీవితంలో అపాయాల ద్వారా వెళ్తున్నట్లయితే, శ్రమల ద్వారా వెళ్తున్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శ్రమల్లో ఇరుక్కుపోయే విధంగా దేవుడు నన్ను చేయడు. ఏదో ఒక సందర్భంలో ఈ శ్రమల్లో నుంచి నన్ను బయటపడేసే దేవుడు. అపాయంలో ఉన్నప్పుడు అక్కడ చిక్కుకుపోకుండా దేవుడు మనల్ని ఆ అపాయాలకి అప్పగించే దేవుడు కాదు. ఆ అపాయంలో ఏదో ఒక ఉపాయాన్ని మనకి తెలియజేసి ఆ ఉపాయం ద్వారా మనల్ని రక్షించే దేవుడు. కాబట్టి మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, బలహీనత నుండి బలం. మనం ఎప్పుడైతే బలహీనత ద్వారా వెళ్తామో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మన బలహీనతల్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తామో, దేవుడు మన బలహీనతల్ని వాడుకొని ఆయన బలంగా మనల్ని మార్చే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా మనం మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ పౌలుకి శ్రమలు ఎందుకు ఎదురయ్యాయి, అపాయాలు ఎందుకు ఎదురయ్యాయి, ఎందుకు దేవుడు అపాయాలు అనుమతించాడు, ఎందుకు దేవుడు శ్రమలు అనుమతించాడంటే, ఈ యూనివర్స్లో, ఈ విశ్వంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ విశ్వం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో, ఈ విశ్వంలో ఉన్న నియమాలు అందరికీ ఏ విధంగా అన్వయించబడతాయో అదేవిధంగా మనకి కూడా అన్వయించబడతాయి. ఉదాహరణకి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నది. నేను క్రైస్తవుడిని అయినందుకు ఆ ఫోర్స్ అలా నాకు అప్లై కాదంటే, ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి ఇక్కడ నుంచి నేను దూకేస్తాను, దేవా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ నాకు అప్లై కాకుండా నాకు చేయదేవా అంటే ఆ విధంగా జరుగుతుందా? ఆ విధంగా జరగదు. మంటలో మన చేయి పెట్టినప్పుడు మన చర్మం కాలుతుంది, అది న్యాచురల్ లా. దేవా ఈ చర్మం కాలకుండా చేయంటే చర్మం కాలకుండా ఉంటుందా? చర్మం ఖచ్చితంగా కాలిపోదు. ఇవన్నీ న్యాచురల్ లాస్. ఈ విశ్వంలో మనం జీవిస్తున్నప్పుడు సాధారణంగా ఒక వ్యక్తికి జరిగేదే మనకి కూడా జరుగుతుంది. ఈ యూనివర్సల్ లాస్ నుంచి మన జీవితాలకి దేవుడు ఎటువంటి ప్రత్యేకత ఇవ్వలేదు.
మనం శ్రమలను ఎదుర్కొంటాం, అదేవిధంగా అపాయాలను కూడా ఎదుర్కొంటాం. కొన్నిసార్లు ఇతరుల వల్ల మనకు అపాయాలు కలగవచ్చు, ఇతరుల వల్ల శ్రమలు కలగవచ్చు. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా మనకి అపాయాలు ఎదురవచ్చు, లేదంటే మనకి శ్రమలు కలగవచ్చు. కానీ దేవుల్లో మనకున్న విశ్వాసం ఏంటంటే శ్రమల్లో ఇరికించబడకుండా మనల్ని చేస్తాడు, అదేవిధంగా అపాయాల్లో ఉపాయం ఇచ్చి మనల్ని ఆయన బయటపడేసే దేవుడు. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సూర్యరశ్మి చాలా చాలా ముఖ్యం, వర్షం చాలా చాలా ముఖ్యం. సూర్యకాంతి ఎవరి మీద పడుతుంది? చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యకాంతి పడుతుంది. దేవుడు సూర్యుని చేశాడు, అది న్యాచురల్ లా. ఆ సూర్యకాంతి భూమికి ఒకవైపున నిరంతరంగా అది తాకుతూనే ఉంటుంది. వీళ్ళు దుష్టులు, వీళ్ళ మీద సూర్యుని కాంతి ఆఫ్ చేయంటే దేవుడు వింటాడా? దేవుడు వింటాడు. అదేవిధంగా వర్షం, ప్రతి ప్రదేశంలో వర్షం అన్నది కురుస్తుంది. నీతిమంతులు ఉన్న చోట వర్షం కురుస్తుంది, అదేవిధంగా అనీతిమంతులు ఉన్న చోట కూడా వర్షం కురుస్తుంది. న్యాచురల్ లా, దాని ప్రకారంగానే అది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని నువ్వు ఆఫ్ చేయంటే దేవుడు ఆఫ్ చేస్తాడా? ఆఫ్ చేయడు. అనీతిమంతుల మీద నీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అదేవిధంగా చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. నేను క్రైస్తవుడైనందున దేవుడు కనుక నాకు ఫేవర్ చూపిస్తే ఆయన ఎటువంటి దేవుడు? పక్షపాతం కలిగిన దేవుడా? పక్షపాతం లేని దేవుడా? నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే, నేను చేసిన ప్రార్థన ద్వారా ఆయన నాకు ఫేవర్ చేస్తే, వాట్ కైండ్ ఆఫ్ గాడ్ వీఆర్ సర్వింగ్? ఎటువంటి దేవుణ్ణి మనం సేవ చేస్తున్నాం? ఆయన ఎటువంటి దేవుడు? ప్రార్థన ఎక్కువ చేసేసామని, ఎక్కువగా భక్తి ఉన్నామని, నేను చదవనయ్యా, రేపు పొద్దున్న పరీక్ష, బైబిల్ దిండి కింద పెట్టి నేను పడుకుంటాను, ఉదయం పరీక్షలు రాస్తే అంతా నేను రాసియా, దేవుడు సహాయం చేస్తాడా? ఈ న్యాచురల్ లాస్ ప్రతి ఒక్కరికి అప్లై అవుతాయి. అపాయాలు రాకుండా నువ్వు చేయి, శ్రమలు రాకుండా చేయంటే ఆయన చేస్తాడా? ఆయన చేయడు. నేనేమి కష్టపడి ప్రార్థన చేస్తాను, నేను అడిగిందల్లా నువ్వు ఇచ్చేయంటే దేవుడు ఇచ్చేస్తాడా? ఎంత మాత్రము ఆయన ఇప్పుడు మనం కష్టపడాలి, శ్రమపడాలి, స్ఫూర్తితో చిత్తశుద్ధితో ప్రతి పని నమ్మకంగా మనం చేయాలి. అప్పుడే ఫలితాలు అన్నవి వస్తాయి. చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు పరీక్ష నా కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులు చదవరు కానీ పాస్ అయిపోతున్నారు. ఎటువంటి న్యూస్ బయటికి వెళ్తుంది? క్రైస్తవులు కష్టపడట్లేదు కానీ టాప్ 10లో వాళ్ళే ఉంటారు. వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు, నేనేమీ చదవలేదు, నేను ఫెయిల్ అయిపోతాను అనుకున్నాను కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసాను. నేను ఎగ్జామ్ రేపు ఉందనగా గత వారం రోజులు నేను నిద్రపోతూనే ఉన్నాను, జ్వరంతో నిద్రపోతూనే ఉన్నాను, కానీ ఎగ్జామ్ రాశాను, స్టేట్ 2nd ర్యాంక్ దేవుడు నాకు ఇచ్చాడు. ఇటువంటి సాక్ష్యాలు వింటే ఏమవుతుంది చెప్పండి? దేవుడు యూనివర్సల్కి అగెన్స్ట్గా పనిచేస్తాడా? న్యాచురల్ లాస్కి అగెన్స్ట్గా పనిచేస్తాడా? ఆయన న్యాచురల్ లాస్కి అగెన్స్ట్గా పనిచేయడు. ఎందుకంటే దేవుడు పక్షపాతం గల దేవుడు కాడు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యరశ్మి కురిపిస్తున్నాడు. అదేవిధంగా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం క్రైస్తవులుగా ప్రత్యేకంగా జీవిస్తాం కాబట్టి దేవుడు మనకి ప్రత్యేకంగా ఆయన మనకేమీ చేయడు. వీఆర్ చూజన్ పీపుల్, వీఆర్ స్పెషల్ పీపుల్, కానీ దేవుడు మనకి స్పెషల్గా ఏమీ చేయడు. క్యూలో ఉన్నారు చాలామంది, తెలిసినవాడు ఎవడో ఉన్నాడు, మనకేం కలుగుతుంది? అతని మీద ఎంతకంత ఫేవర్ కలుగుతుంది. ఆ వ్యక్తి క్యూలో నించోకుండా మనం ఏదోటి చేస్తూ ఉంటాం. కరెంటు బిల్లు కట్టడానికి క్యూలో ఉన్నారు 20 మంది ఉన్నారు. ఆ చివరోడు మనకు తెలుసు, వాడు ఫోన్ చేశాడు, ఇంతమంది ఉన్నారు, మరి నీకు బిల్లు ఇచ్చి వెళ్ళిపోనా. ఏమంటాం మనం? ఆ బిల్లు ఇచ్చారో తర్వాత నేను కడతాను వెళ్ళిపో అంటాం. దేవుని దగ్గర ఎలా కుదురుతుందా తమ్ముడు? దేవుని దగ్గర ఎలాగా కుదరదు. స్నేహితుల దగ్గర ఈ విధంగా కుదురుతుంది, కానీ దేవుని దగ్గర అలాగా చెల్తుందా? అలాగా చల్లదు.
అందుకే దేవుడు మంచివారిని చెడ్డవారిని ఏ విధంగా ట్రీట్ చేస్తాడో అందరినీ దేవుడు అదే విధంగా ట్రీట్ చేస్తాడు. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన శ్రమలో ఉన్నను, అదేవిధంగా అపాయాలు ఎదురయ్యాయి. నేను క్రైస్తవుని, నేను ప్రభువు నమ్ముకున్నాను, శ్రమలు రాకుండా చేయదేవా అంటే శ్రమలు రాకుండా ఉంటాయా? దేవా నేను క్రైస్తవుని, ప్రతిరోజు నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు ఏ అపాయం రాకూడదు అంటే ఏ అపాయం నీ గుడారం సంభవించదో అని అన్నారు. చివరికి ఆ కరోనా గుడారంలోనికి ప్రవేశించి వాళ్ళందరినీ చంపిస్తుంది. ఆ చెప్పిన పాస్టర్ని కూడా చంపిస్తుంది. ఒక వ్యక్తి అనుకున్నాడు ఈ విధంగానే, నేను నమ్మకంగా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నా జీవితాన్ని చక్కగా అమరుస్తాడు అనుకున్నాడు ఒక యవనస్తుడు. కానీ అతను అనుకున్నట్టుగా జరగలేదు, ఫెయిల్ అయిపోయాడు లైఫ్లో. తన స్నేహితుడు అంటున్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకొని ఏం ఉపయోగం, నేను ఇంత భక్తిగా ఉండి ఏం ఉపయోగం? ఇటువంటి ఆలోచన మనందరికీ చాలా సందర్భాల్లో వస్తూనే ఉంటుంది. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విశ్వంలో ఉన్న నియమాలకి విరుద్ధంగా ఆయన ఎప్పటికీ పనిచేయడు. ఈ పైనుంచి దూకితే నా కాలు బెరుగుతుంది, లేదన్నా ఇరిగిపోతుంది. ఒక వాహనానికి ఎదురుగా వెళ్తే నాకు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. సముద్రంలో నడుచుకొని ముందుకెళ్ళిపోతే నాలో ఉన్న ప్రాణం పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ న్యాచురల్ లాస్కి అగేన్స్ట్గా దేవుడు పని చేయడు. శ్రమలు చెడ్డవారికి ఎదురవుతాయా? మనకు కూడా ఎదురవుతాయి. కానీ మనకున్న నిరీక్షణ ఏంటంటే, ఈ శ్రమల్లోనూ ఇరుక్కుపోకుండా దేవుడు మనల్ని చేస్తాడు. అదేవిధంగా అపాయాలు ఎదురయ్యాయి, ఆ అపాయాలు దేవుడు ఉపాయాన్నిచ్చి మనల్ని తప్పిస్తాడు. చివరిగా ఈ మాట చదువుకుందాం. ఆ మాట ఏంటంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను ఏడుస్తున్నాను. పౌలు చెప్పాడా ఏడుస్తున్నానని? ఏం చెప్పాడు? ఎందుకు సంతోషించాడు? ఉపద్రవం వస్తే సంతోషిస్తారా? బలహీనతను బట్టి సంతోషిస్తారా? ఇబ్బందిని బట్టి సంతోషిస్తారా? హింసను బట్టి సంతోషిస్తారా? నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషించు. నాకు కలగబోయే కాదు, నాకు కలగబోయే భవిష్యత్తులో ఎదురయ్యే వాటి అందు కాదు, నాకు ఆల్రెడీ ఇవన్నీ ఎదురై క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనత, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన నింద, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన ఇబ్బంది, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన హింస, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన ఉపద్రవం, వీటన్నిటిలో నేను సంతోషించున్నాను. దానికి గల కారణం ఏంటంటే, నేను ఎప్పుడైతే బలహీనున్నో ఆయన నన్ను ఏం చేస్తాడు? బలవంతుడి కింద చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బలహీనతలు బట్టి మనం నిరుత్సాహపడటానికి ఎంత మాత్రము వీలేదు. ఒక క్రైస్తవుడు తన బలహీనతను చూసి ఎంత మాత్రము నిరుత్సాహం చెందే ప్రయత్నం చేయకూడదు. దానికి గల కారణం ఏంటంటే, బలహీనమైన క్రైస్తవుల్ని ఆయన బలంగా మార్చే దేవుడు. ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆ బలహీనతని దేవుడు వాడుకొని బలపరిచే దేవుడు. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుడును. ఎందుకంటే నా బలహీనతలో క్రీస్తు యొక్క శక్తి ప్రవేశించి నన్ను బలవంతుడి కింద నన్ను చేస్తుంది. వాట్ వీక్నెస్ డు వీ హ్యావ్? ఏ బలహీనత నాకుంది? ఆ బలహీనతను చూసి ఈ బలహీనత నాకు లేకపోతే బాగుండు అని దేవుని దగ్గరికి చెప్పుకుంటున్నామా? ఈ రోజున ఈ వాక్యం చెప్పే సందేశం ఏంటంటే, మన యొక్క ప్రతి బలహీనతని దేవుడు బలంగా మార్చే దేవుడు. ఆ బలాధిక్యత మన నుంచి వచ్చింది కాదు, కానీ సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఈ నిమిషంలో మనం అందరం కలిసి వేడుకుందాం. ఏ బలహీనతను బట్టి నేను బాధపడుతున్నాను? ఏ వీక్నెస్ని చూసి నేను దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాలో ఉన్న ఈ వీక్నెస్ తీసేయి అని దేవుని దగ్గరికి అడుగుతున్నాను? దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆ బలహీనతని దేవుడు బలంగా మార్చబోతున్నాడు. ఏ బలహీనతను చూసైతే మనకి నిరుత్సాహం కలుగుతుందో ఆ బలహీనతని దేవుడు బలంగా మార్చబోతున్నాడు. అబ్రహాము బలహీనతని దేవుడు బలంగా మార్చాడు. ఇస్సాకు బలహీనతని దేవుడు బలంగా మార్చాడు. యాకోబు బలహీనతని దేవుడు బలంగా మార్చాడు. మోషే బలహీనతని దేవుడు బలంగా మార్చాడు. పౌలు యొక్క బలహీనతని దేవుడు బలంగా మార్చిన దేవుడు. మన యొక్క బలహీనతలన్నింటినీ ఆయన బలంగా మార్చే దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మీద మనం విశ్వాసం ఉంచుతాం.
ఆ దేవుని చూసి ఆ దేవుని మీద నిరీక్షణ ఉంచి మనం బలం తెచ్చుకుందాం. ఏ బలహీనతను చూసి నేను సంతోషించట్లేదు, నాలో ఉన్న ఏ బలహీనత ద్వారా దేవుని మీద సరైన అభిప్రాయం నాకు కలగట్లేదు, ఏ బలహీనత ద్వారా నేను ఆత్మీయంగా వెనకబడ్డాను, ఈ రోజున వాక్యం చెప్తున్న సందేశం ఏంటంటే, మనం ఎప్పుడైతే బలహీనమో అప్పుడే దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తాడు. మన బలహీనతలు యందు మనం బలపరచబడేటట్టు దేవుడు చేస్తాడు. దేవుడికి చెప్తాం, దేవా ఈ బలహీనత మీ దగ్గరికి వచ్చి తీసివేయమని మేము చాలాసార్లు అడిగాం, కానీ ఆ బలహీనత అదే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం దేవుని అడుగుదాం, దేవా నా బలహీనతల్లో నన్ను బలవంతునిగా చెయ్యి, మేక్ మీ స్ట్రాంగ్ ఇన్ మై వీక్నెసెస్ అని దేవుణ్ణి మనం అడుగుదాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. బలహీనత యందు బలం అన్న అంశం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవ, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేయకో బలహీనులుగానే ఉన్నారు. దేవ, మీరు వారిని బలవంతులుగా మీరు చేశారు. పౌలు శ్రమలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు మీరు శ్రమలో నుంచి తప్పించారు, అపాయంలో ఉపాయాన్నిచ్చి పౌలుని రక్షించారు. దేవ, అదేవిధంగా ఈ విశ్వంలో ఉన్న నియమాలన్నీ మీరు నిర్ణయించిన ప్రకారంగానే జరుగుతాయి, కానీ క్రైస్తవులను బట్టి మాకు ప్రత్యేకంగా ఎటువంటి నియమాలు మా కొరకు నీవు పనిచేయవని మీరు చెప్పి ఉన్నారు. దేవా, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద మీరు వర్షాన్ని కురిపిస్తారు, చెడ్డవారి మీద మంచివారి మీద ఒకే రకమైన సూర్యరశ్మిని మీరు కురిపిస్తారు. దేవ, క్రైస్తవుడైనంత మాత్రాన మీరు మా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మమ్మల్ని అన్ని అపాయాలు శ్రమలు రాకుండా చేయరు, కానీ ఆ వచ్చిన వాటి నుంచి తప్పిస్తారని, రక్షిస్తారని నమ్మకం కలిగి మీ మీద నిరీక్షణ ఉంచే విధంగా చేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. చాలా సందర్భాలు వారికి ఉన్న బలహీనతలు చూసి తమను తాము నిందించుకోవచ్చు, తమను తాము తిట్టుకోవచ్చు, మిమ్మల్ని కూడా దూషించవచ్చు. దేవ, అటువంటి సందర్భాల ద్వారా వెళ్తున్నప్పుడు బలపరచమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, శ్రమల్లో ఇరుక్కుపోయేటట్టు నీవు చేయవని నిరీక్షణ ఉంచడానికి సహాయం చేయండి. అదేవిధంగా అపాయాల్లో మీరు ఎటువంటి ఉపాయం ఇవ్వకుండా వాళ్ళని అపాయాలు చిక్కుకుపోయే విధంగా మీరు చేయరని వాళ్ళు విశ్వసించినట్టు, నిరీక్షించినట్లు చేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, ఒకవేళ అపాయాలు ఎదురైతే ఆ అపాయాల్లో ఉపాయాన్నిచ్చి మీరు తప్పించే దేవుడు కాబట్టి మీ మీద నిరీక్షించి వారి విశ్వాసయాత్రని కొనసాగించే విధంగా చేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, మా సహవాసాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.